గాంధీ జయంతి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, SI, కానిస్టేబుల్, CDPO, JL, DL ఫుల్ కోర్స్ ఏదైనా ₹499 మాత్రమే. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి అక్టోబర్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాల్సింది అని చెప్పేసి అంశము మరొకసారి వార్తల్లోకి వచ్చింది. లాస్ట్ 2 days బ్యాక్ ఫ్రాన్స్ భారతదేశానికి మద్దతు ఇస్తోంది అనే ఒక టాపిక్ని మనం చూసాము. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సభ్య దేశాల సంఖ్యలో మార్పు రావాలి, కొత్తగా కొన్ని దేశాలకు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి అనే చర్చ గత కొన్నేళ్లుగా మనం వింటూనే ఉంటున్నాము. సో ఇక్కడ ఇదే దారిలో భారతదేశానికి మద్దతు ఇస్తున్న బ్రిటన్. సో ఇక్కడ బేసిక్స్లోకి వెళ్దాం. ఫస్ట్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎప్పుడు ఏర్పాటైంది? 1945 అక్టోబర్ 24న ఏర్పాటైన సంస్థ, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. ఈ భద్రతా మండలిలో సభ్య దేశాల సంఖ్య ఎంత అంటే 15. ఈ 15ని ఎలా గుర్తుంచుకోవాలంటే 5 + 10. 5 ఏమో పర్మనెంట్ కంట్రీస్, శాశ్వత సభ్యత్వం ఉండే దేశాలు, 10 ఏమో తాత్కాలిక సభ్యత్వం ఉండే దేశాలు. పర్మనెంట్ కంట్రీస్ అంటే అర్థం ఏంటిదంటే భద్రతా మండలి ఏర్పాటైనప్పటి నుండి ఇప్పటి వరకు, ఎప్పటి వరకు సభ్యత్వాన్ని కలిగి ఉంటే దేశాలు. ఇక 10 దేశాలు ప్రతి 2 ఏళ్ల కాల పరిమితితో ఎన్నికయ్యే దేశాలు. ఉదాహరణకి భారతదేశం 2021-22 కాలానికి గాను, 2 ఏళ్ల కాలానికి గాను భద్రతా మండలికి సభ్య దేశంగా, తాత్కాలిక సభ్య దేశంగా ఎన్నికైంది. 8 సార్లు ఇప్పటి వరకు భారతదేశము సభ్య దేశంగా కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతానికి కాదు. సో ఇవి మాత్రం ఎప్పటికీ ఉంటాయి. వీటిని P5 కంట్రీస్ అంటారు, వీటో పవర్డ్ కంట్రీస్ అంటారు. మరి ఈ 5 దేశాల పేర్లను కూడా మనం ఎలా గుర్తుంచుకోవాలంటే US, UK, ఫ్రాన్స్, రష్యా, చైనా. ఈ 5 దేశాలు గుర్తుంచుకోండి. వీటో పవర్డ్ కంట్రీస్. ఏదైనా ఒక తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఈ 5 దేశాల్లో ఏదైనా ఒక దేశం వీటో అధికారాన్ని వాడుకుంటే ఇక తీర్మానం అంతటితో క్లోజ్. సో ఇలా ఈ శాశ్వత సభ్యత్వం ఉండే దేశాల సంఖ్య పెరగాలి. ఎందుకంటే కాలానుగుణంగా ఏ వ్యవస్థలైనా మార్పులు రావాలి. ఎందుకంటే ఎప్పుడో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వంతో ఈ 5 దేశాల కొనసాగింపు చూస్తున్నాం. మరి అప్పటి నుండి 1945 నుండి మార్పులు రాలేదు. కొత్తగా కొన్ని దేశాలు, భారత్ వంటి దేశాలు, భారత్ కానీ, జర్మనీ కానీ, జపాన్ కానీ, బ్రెజిల్ కానీ, ఇటువంటి దేశాలకు సభ్యత్వం ఇవ్వాలని చెప్పేసి మద్దతు పెరుగుతూ వస్తుంది. నిన్నటి రోజున కేర్ స్టార్మర్ గారు, బ్రిటన్ ప్రధాని గారు కూడా ప్రత్యేకంగా భారతదేశానికి మద్దతు ఇస్తూ చేసిన వ్యాఖ్యలు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ చూడండి, ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ దిశగా ప్రధానమంత్రి మోదీ గారు ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. భారత్ ప్రయత్నాలకు అంతర్జాతీయంగా మద్దతు లభిస్తోంది. సో ఇప్పటికీ ఎమాన్యుయల్ మెక్రాన్ మొన్న 2 days బ్యాక్, ఇప్పుడు కేర్ స్టార్మర్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ మద్దతు ఇవ్వడం జరిగింది. అండ్ సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఒక సంస్థ వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ. సో వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవా. జెనీవా ఎక్కడుంది? స్విట్జర్లాండ్ కేంద్రంగా, జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. వీరు రీసెంట్గా ఇటీవల ఒక సదస్సుతో వార్తలోకి వచ్చారు. భారతదేశంలోని న్యూఢిల్లీ ఆతిథ్యంలో ఒక సదస్సు జరగబోతోంది. అదేంటంటే
వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ అసెంబ్లీ సమ్మిట్ అనేది భారతదేశం ఆతిథ్యంలో న్యూఢిల్లీ దేశ రాజధానిలో జరగబోతోంది, గుర్తుంచుకోండి. సో ఇక్కడ డైరెక్ట్గా సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఎట్ ద సేమ్ టైం ఎక్కడ జరుగుతుంది సదస్సు అనేది అడగవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మలేషియా దేశంలోని ఒక మైదానం, ఒక క్రీడా ప్రాంగణం, ఒక క్రీడా మైదానము, దాదాపు 80,000 పైచిలుకు స్పెక్టేటర్స్ చూసే ఒక క్రీడా మైదానము ఇటీవల దాన్ని డిమాలిష్ చేస్తున్నారు, కూలగొడుతున్నారు. సో అత్యున్నత ప్రమాణాలుగా కనబడుతున్నాయి, కానీ ఇక్కడ సేఫ్టీ స్టాండర్డ్స్ లేవని చెప్పేసి కూలగొట్టడం అనేది వార్తల్లోకి వచ్చింది. ఆ మైదానం, ఆ స్టేడియం పేరు ఏంటని అడుగుతారు. ఐకానిక్ షా ఆలం స్టేడియం ఇటీవల కూల్చివేతకు గురవుతూ వార్తల్లోకి వచ్చిన ప్రముఖ స్టేడియం షా ఆలం స్టేడియం ఏ దేశానికి సంబంధించింది అంటే మలేషియా దేశానికి సంబంధించింది. ఎందుకోసం అంటే సేఫ్టీ కన్సర్న్స్ని దృష్టిలో ఉంచుకొని ఈ స్టేడియంని 1894లోనే ఏర్పాటు చేశారు. 100 ఏళ్లకు పైగా, దాదాపు 125 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన పురాతన స్టేడియం ఇటీవల కూల్చివేతకి గురైంది. అండ్ ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తోంది కృత్రిమ మేధ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అటువంటి కృత్రిమ మేధకి సంబంధించిన కొన్ని గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ రీసెంట్గా మనం చాలా అంశాలు చూసిన, పోటీ పరీక్షలు అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్నలు, బ్లెచ్లీ డిక్లరేషన్ దేనికి సంబంధించింది అంటారు, ఇటువంటివి. మొట్టమొదటిసారి అంతర్జాతీయ ఒప్పందం అనేది కృత్రిమ మేధపై జరిగింది, అది ఎక్కడ, ఏ దేశాలు అని ఇటువంటి అడుగుతారు. సో ఇక్కడ ఏ గ్లోబల్ మార్కెట్ ఎట్ $990 బిలియన్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఏటా 40 నుండి 55% వృద్ధి రేటు కృత్రిమ మేధ విషయంలో 2027 నాటికి అంచనాలను విడుదల చేయడం జరిగింది. ఏ సంస్థ అంటే బెయిన్ అండ్ కంపెనీ వారు రీసెంట్గా ఇచ్చిన రిపోర్ట్. వచ్చే 3 ఏళ్ల పాటు అంతర్జాతీయంగా కృత్రిమ మేధ ఉత్పత్తులు, సర్వీసుల మార్కెట్ ఏటా 40 నుండి 55% మేర వృద్ధి చెందనుంది. 2027 నాటికి $780 బిలియన్ నుండి $990 బిలియన్ స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్తోంది బెయిన్ అండ్ కంపెనీ ఇచ్చిన నివేదిక చెప్తున్న గణాంకాలు. అండ్ క్లీన్ ఎనర్జీ కోసం దాదాపు 166 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పేసి ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో ఒక నివేదికను రిలీజ్ చేసింది ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ వారు. ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ప్యారిస్ కేంద్రంగా, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో ఇక్కడ క్లీన్ ఎనర్జీ అంటే రెన్యూవబుల్ కరెంట్, సోలార్, విండ్, హైడ్రోజన్ వంటివి ఉత్పత్తి వాడకాన్ని పెంచేందుకు గ్లోబల్గా వివిధ దేశాల ప్రభుత్వాలు సుమారు $2 లక్షల కోట్ల డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేశాయని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ రిపోర్ట్ పేర్కొంటుంది. 2020 నుంచి క్లీన్ ఎనర్జీ సెక్టార్లో ఈ పెట్టుబడులు పెట్టాయని తెలిపింది. ఈ రిపోర్ట్ మొదటి ఎడిషన్ స్టేట్ ఆఫ్ ఎనర్జీ పాలసీ 2024ను IEA రీసెంట్గా విడుదల చేసింది. క్లీన్ ఎనర్జీ సెక్టార్లోకి వచ్చిన పెట్టుబడుల్లో 80% చైనా, యూరోపియన్ యూనియన్, US ప్రభుత్వాలు చేశాయని వివరించడం జరిగింది. రెన్యూవబుల్ ఎనర్జీపై ప్రభుత్వాలు ఫోకస్ పెంచాయి, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీకి రాయితీలు అందిస్తున్నాయి. సో ప్రస్తుతం ప్రపంచం నడిపిస్తోంది రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక శక్తి. సో దీనిపైన భారతదేశం కూడా చాలా వరకు కాన్సన్ట్రేషన్ చేస్తుంది. మనం చూస్తున్నాం ఇటీవల కాలంలో సౌరశక్తికి సంబంధించి పథకాలు కానివ్వండి, ఇటువంటివి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 రోజుల ఒక ప్రపంచ సదస్సు, 2-డే గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్, ఒక సదస్సు ఎక్కడ ప్రారంభమైంది అంటే అబుదాబి వేదికగా. సో అబుదాబి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఒక ఎమిరేట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దేనికోసం ఉద్దేశించబడింది ఈ సదస్సు అంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి. సో ఏరోస్పేస్ పరిశ్రమకు సంబంధించి ఇక్కడ దేనిపైన చర్చ జరుగుతుందంటే ఏరోస్పేస్ ఇండస్ట్రీకి సంబంధించి సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ అండ్ ఇన్వాల్వింగ్ యంగ్ టాలెంట్ విషయంలో ఇక్కడ చర్చ జరుగుతుంది. ఎక్కడ జరిగింది, ఏ సదస్సు. అండ్ కొత్త చేప జాతి, క్యాట్ ఫిష్ జాతి ఇటీవల నాగాలాండ్ రాష్ట్రంలో కనుగొనబడింది. ఏదైనా ఒక జీవజాతి కానీ, వృక్ష జాతి కానీ వార్తలోకి వచ్చింది అంటే దానికి సంబంధించి మనం ఏ పాయింట్స్ పైన ఫోకస్ చేయాలి, సైంటిఫిక్ నేమ్ ఏంటి, ఎక్కడ బయటపడింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్న క్యాట్ ఫిష్ పేరు ఏంటంటే ఎగ్జోస్టోమా సెంటియోనియే, గుర్తుంచుకోండి. దీన్ని ఎక్కడ కనుగొన్నారు, నాగాలాండ్ రాష్ట్రంలో శాస్త్రవేత్తలు రీసెంట్గా కనుగొనడం జరిగింది. సో టెక్ మహీంద్రాకి మరియు ద యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్, న్యూజిలాండ్కి మధ్య కుదిరిన ఒప్పందము. సో అంతర్జాతీయ ఒప్పందం. దేనిపైన అవగాహన ఒప్పందం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు క్వాంటమ్ రీసెర్చ్ విషయంలో ఇరు సంస్థలు కూడా పరస్పరం సహకరించుకోవడం విషయంలో జరిగిన ఒప్పందం.
అండ్ ఇటీవల భారతదేశం జాయిన్ అయిన ఒక గ్రూప్ అదేంటంటే యుఎస్ లెడ్ మినరల్స్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్. సో అమెరికా ప్రారంభించిన మినరల్ సెక్యూరిటీ ఫైనాన్స్ నెట్వర్క్లో భారతదేశం రీసెంట్గా జాయిన్ అయింది. ఎందుకు? టు ఎన్హాన్స్ కోఆపరేషన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అమంగ్ ఇండో పసిఫిక్ యూరోపియన్ ఇన్స్టిట్యూషన్స్. ద ఇనిషియేటివ్ ఎయిమ్స్ టు క్రియేట్ సెక్యూర్ అండ్ సస్టైనబుల్ సప్లై చైన్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్. సో క్రిటికల్ మినరల్స్ సదస్సు రీసెంట్గా మన భారతదేశం వేదికగా జరిగింది. మీకు పిఐబి ఇన్ఫర్మేషన్ చూడండి, ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఇప్పటివరకు క్రిటికల్ మినరల్స్లో భాగంగా ఎక్కువగా మనం ఏ దేశాల్లో చూడొచ్చు అంటే అర్జెంటీనా, చిలీ, ఆస్ట్రేలియా, సర్టెన్ ఆఫ్రికన్ స్టేట్లో చూడొచ్చు. ఇండియా కూడా ఎక్స్ప్లోరింగ్ మినరల్ సోర్సెస్, క్రిటికల్ మినరల్స్ని ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అంశము తెలంగాణ దర్శిని. సో అద్భుతమైన ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. దాదాపు 1,00,000 మందికి పర్యాటక ప్రదేశాలను చూపించడం, పిల్లలకి ఇంటర్మీడియట్ వరకు, అంతకు పై స్థాయిలో చదువుతున్న విద్యార్థులకి కూడా, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్న పిల్లలకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉచితంగా పర్యాటక చారిత్రక ప్రదేశాల సందర్శనకు సంబంధించిందే తెలంగాణ దర్శిని. 4 విభాగాలుగా 2వ తరగతి నుంచి డిగ్రీ వరకు. సో పర్యాటక సాంస్కృతిక మరియు చారిత్రక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల విద్యార్థులు సందర్శించే విధంగా టూరిజం ప్రమోషన్ కోసం తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని రూపొందించింది. ఇందులో భాగంగా 1,00,000 మంది ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల్ని ఆయా ప్రాంతాలకు తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు తెలంగాణ దర్శినిపై పర్యాటక శాఖ రీసెంట్గా ఉత్తర్వులు జారీ చేసింది. కార్యక్రమం మార్గదర్శకాలు కూడా ఖరారు చేసింది. విద్యార్థులను తీసుకెళ్లే ప్రాంతాలు ప్రకృతి పర్యాటకం, ఆర్ట్స్, క్రాఫ్ట్స్, సాంస్కృతిక చారిత్రక ప్రదేశాలై ఉండాలంట. తరగతిని బట్టి 4 విభాగాలుగా గుర్తించారు. మొదటి కేటగిరీలో 2 నుంచి 4వ తరగతి విద్యార్థులు వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విభాగంలో 30,000 మంది విద్యార్థులను తీసుకెళ్లాలని లక్ష్యము. వీరికి వనదర్శిని కార్యక్రమం అదే గ్రామంలో లేదా మండల పరిధిలో ఒకరోజు ఉంటుంది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ ఇనిషియేటివ్ తెలంగాణ దర్శిని ప్రత్యేకత ఏంటి, ఎన్ని విభాగాలుగా విద్యార్థులను పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్ళి ఆ ప్రాంతాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారో తెలుసుకుంటే సరిపోతుంది. ఇక రీసెంట్గా ఐఫా వేడుక అనేది జరిగింది. అందులో అవార్డు విజేతలు ఎవరో చూద్దాము. ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 వేడుక అబుదాబిలో వైభవంగా జరిగింది. సో ఇక్కడ ఇందులో పురస్కారాలు గెలుపొందిన చిత్రాలు ఏంటి? ఉత్తమ తెలుగు చిత్రం దసరా, ఉత్తమ నటుడు నాని, ఉత్తమ దర్శకుడు అనిల్ రావుపూడి భగవంత్ కేసరి మూవీకి గాను, ఉత్తమ తమిళ చిత్రం జైలర్, ఉత్తమ తమిళ నటుడు విక్రమ్ పొన్నియన్ సెల్వన్ గాను, ఉత్తమ తమిళ నటి ఐశ్వర్యరాయ్, ఉత్తమ తమిళ దర్శకుడు మణిరత్నం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఫా ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ రీసెంట్గా అబుదాబిలో వేడుకలుగా జరిగాయి. అండ్ ప్రముఖ రచయిత్రి విజయభారతి గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సో రచయిత్రి గారు ఇక్కడ తెలంగాణలో మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. గాంధీ వైద్యశాల. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రముఖ రచయిత్రి డాక్టర్ విజయభారతి గారు శనివారం నిన్నటి రోజున హైదరాబాద్లోని సనత్ నగర్లో కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తను తుది శ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలులో తను 1941లో జన్మించారు. పద్మభూషణ్ బోయి భీమన్న కుమార్తె. గుర్తుంచుకోండి, ప్రముఖ రచయిత్రిగా గుర్తింపు పొందిన విజయభారతి గారు. ఇక 109 ఏళ్ల పద్మశ్రీ అవార్డు గ్రహీత పాపమ్మాల్ కన్నుమూశారు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చెన్నై. సో సేంద్రియ వ్యవసాయం అభివృద్ధికి కృషి చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత శతాధిక వృద్ధురాలు పాపమ్మాల్ అలియాస్ రంగమ్మాల్ అనారోగ్యము, వృద్ధాప్య సమస్యలతో నిన్నటి రోజున కన్నుమూశారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. తనకు 2021లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చారు. అండ్ ఇక్కడ తను సేంద్రియ వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళ. తనపైన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ రావచ్చు. సో ఒకసారి ర్యాపిడ్గా చూస్తే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణ అనే అంశం మరొకసారి వార్తల్లోకి వచ్చింది. భారత వేదికగా జరుగుతున్న ఒక సదస్సు. నెక్స్ట్ పురాతన స్టేడియం షా ఆలం స్టేడియం డిమాలిషన్ అనే అంశము. నెక్స్ట్ ఏఐ గ్లోబల్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతోందనే అంశము. క్లీన్ ఎనర్జీ కోసం ప్రపంచ దేశాలు 166 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయని. అండ్ 2 రోజుల పాటు జరిగిన గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ అబుదాబి వేదికగా. నెక్స్ట్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన క్యాట్ ఫిష్ కొత్త జాతి కనుగొనడం జరిగింది నాగాలాండ్ రాష్ట్రంలో.
టెక్ మహీంద్రా మరియు యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్ మధ్య కుదిరిన ఏఐ క్వాంటమ్ రీసెర్చ్ ఒప్పందము. అండ్ భారతదేశం జాయిన్ అయిన యుఎస్ లెడ్ క్రిటికల్ మినరల్స్ ఫోరం అనుకోవచ్చు. విద్యార్థులకు తెలంగాణ దర్శిని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క న్యూ ఇనిషియేటివ్. అండ్ ఐఫా వేడుక పురస్కారాలు గెలుపొందిన చిత్రాలు, నటులు. నెక్స్ట్ ప్రముఖ రచయిత విజయభారతి గారు కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ పాపమ్మాల్ కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు. సేంద్రీయ వ్యవసాయంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన మహిళ. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.